ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శాసనసభలో కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. అది ఇప్పుడే నేను టీవీలో చూడడం జరిగింది. దాంట్లో వారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎంబ్లెమ్ ఏదైతుందో అది కాకతీయ తోరణం, తర్వాత చారిమినార్, ఇవి రెండు కూడా తొలగిస్తున్నాము, క్యాబినెట్ కూర్చొని చర్చించి తొలగిస్తున్నామని చెప్పి వ్యాఖ్యానం చేశారు. దానికి తోడు ఇంకేమన్నారు, ఇది రాజరిక వ్యవస్థ యొక్క చిహ్నాలు ఇవి అని అవన్నీ ఏదో మాట్లాడారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. నాకు అవపడ్డది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి పైన అట్లా ఒక ద్వేషభావంతో ఉన్నట్టున్నది. రాజకీయాల్లో ఎన్నికల వరకే ఉండాలి, పరిపాలన జరుగుతున్న సందర్భంలో ఉండకూడదు. అది కేసీఆర్ గారు చాలా మందితోనే ఆ రోజు ముఖ్యమంత్రిగా చర్చించి తెలంగాణ రాష్ట్ర ప్రజల గౌరవం కోసం, ఎందుకంటే తెలంగాణ గడ్డ పైన యావత్తు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు కాకతీయ రాజులు, కాకతీయ వంశం. అది 11, 12వ శతాబ్దంలో వారు పరిపాలించడం జరిగింది. తదనంతరము చారిమినార్ కూడా హైదరాబాద్ మహానగరాన్ని మరి 400 సంవత్సరాలు పరిపాలించినటువంటి కులీ కుతుబ్ షా వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా పరిపాలించిన సందర్భంలో వాళ్ళు చార్మినార్ను, హైదరాబాద్ అంటే చార్మినార్, చార్మినార్ అంటే హైదరాబాద్, అదొక చిహ్నంలాగా మిగిలిపోయింది. కాబట్టి అవి రెండు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఎంబ్లెము చాలా మన ముఖ్యమంత్రి గారు కొంతమంది ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకి కోరడము, వాళ్ళందరూ కూర్చొని ఆలోచించి అది ప్రపోజ్ చేస్తే దాన్ని ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంగా ఒక ఎంబ్లెమ్గా మనం దాన్ని వాడుకుంటున్నాం. అయితే ఇది రాజరికానికి చిహ్నంగా ఏదో దొరతనం కూడా ఏదో అట్లాంటి పదాలను ఉపయోగించారు కాదు రేవంత్ రెడ్డి గారు. ఇది మీరు దురదృష్టవశాత్తు నా దృష్టిలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సీమాంధ్ర ప్రజల ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారని నాకు అనుమానం వస్తున్నది. కారణం ఏంటంటే, వాళ్ళు తెలంగాణ చరిత్రను మరిపించడానికి ప్రయత్నం చేశారు. తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, తెలంగాణ కళలను, తెలంగాణ పండుగల్ని అన్నిటిని కూడా నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ప్రజలకు తిండి ఎట్లా తినాలో తెలియదని, వాళ్ళ వంటకాలు కరెక్ట్ ఉన్నాయని చెప్పి, వాళ్ళ భాష చక్కగా ఉండదని చెప్పి, వాళ్ళ యాస చక్కగా ఉండదని చెప్పి, అసలు వాళ్ళకి పంటలు పండించరాదని తెలిసి వడ్లు వండియలేరని చెప్పి, పసుపు వండియలేరని చెప్పి, అసలు మరి పత్తి ఏ విధంగా పండించాలో మేమే నేర్పినామని చెప్పి, సినిమా లోపల గుండా ఎలిమెంట్స్కి తెలంగాణ భాషను అంటగట్టి, ఇలాంటి విధానాలు చవి చూసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కాబట్టి తెలంగాణ ప్రజలు గర్వంగా ఉండే విధంగా కాకతీయులు ఆ రోజు అది సింబల్, అదేంటి తోరణము, తెలంగాణ ఒక గేట్వే ఆ తెలంగాణ ఎంబులంలో ఉన్నది. ఆడ రాజుల్ని పెట్టలేదే కేసీఆర్ గారు, ఆనాటి రాణుల్ని పెట్టలేదే. దట్ ఈస్ అ సింబల్ ఆఫ్ ఐడెంటిటీ, ఒక హెరిటేజ్, అది తెలంగాణ హెరిటేజ్. అది చార్మినార్, హైదరాబాద్ అంటే చార్మినార్, కాబట్టి అవి రెండు ఆ సింబల్లో పెట్టారు. ఇంకా అసలు విషయం చెప్తా, ఇలా భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం ఎంబ్లెమ్ ఏందండి, 3 సింహాలు పడతాయి. మరి అది ఎక్కడే సారనాథ్, అశోక చక్రవర్తి, మరి ఆయన ఎంపరర్. అశోక చక్రవర్తి పరిపాలనలో ఉన్నటువంటి సింబల్ అది. మరి దానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఈరోజు ప్రతి సంతకం పైన, ప్రతి ముద్ర పైన అశోక చక్రవర్తి నాటి పరిపాలనలో ఉన్నటువంటి ఆ ఎంబ్లెమ్ 3 సింహాలు అవపడతాయి. అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
మరి కేంద్ర ప్రభుత్వం మన స్వాతంత్ర సమరయోధులు గొప్ప మహానుభావులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మన మొదటి రాష్ట్రపతి గారు, వారి నాయకత్వాలు అంతా ఆలోచించి ఆ రోజు దాన్ని స్వీకరించిన మనం. మరి ఇది రాజరిక వ్యవస్థ అని అనుకున్నామా? మనం అనుకోలేదు. ఈ భారతదేశం ఒక హెరిటేజ్. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ. నేను ఒక విన్నపాన్ని, తెలంగాణ ప్రజల గౌరవం అని. కాకతీయులు పరిపాలించారు వరంగల్ మహానగరం. అది యావత్తు దక్షిణ భారతదేశాన్ని దాదాపు పరిపాలించారు. కుతుబ్ షా తర్వాత నైజాం సర్కార్ కూడా ఇప్పుడున్నటువంటి కర్ణాటక, ఇప్పుడున్నటువంటి మహారాష్ట్రను కూడా పరిపాలించారు. సరే, వాళ్ళ రాజరిక వ్యవస్థ వ్యతిరేకంగా కూడా మన తెలంగాణ ప్రజలే సాయుధ పోరాటం చేశారు. చాకల ఐలమ్మ పేరు ఈ రోజు మీరు గుర్తు చేసిండ్రు. ఎవరు వ్యతిరేకంగా కొట్లాడింది? ఆవిడ విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కొట్లాడింది. ఫ్యూడలిజం వ్యతిరేకంగా కొట్లాడింది. కాబట్టి అది తెలంగాణ ప్రజలే డీథ్రోన్ చేశారు. బండెనక బండి కడతా, 16 బండి కడతా, నైజాం సర్కారు అని చెప్పి ఆ రోజు కళాకారులు పాటలు పాడినరు, పాటలు రాశారు. గదరన్న దాని బ్రహ్మాండంగా మా భూమి సినిమా లోపల గొప్పగా చిత్రీకరించారు నరసింహారావు గారు నిర్మాతగా. సో దిస్ ఈజ్ ఆల్ కల్చర్, తెలంగాణ కల్చర్ హెరిటేజ్. కాబట్టి దయచేసి మన సింబల్లో, ఎంబ్లంలో ఉన్నటువంటి వరంగల్ కాకతీయుల తోరణము, చార్మినార్ను తొలగించద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ తల్లి గురించి కూడా మీరు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. రాజ్యాంగ సభకి మరి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, మన తొలి రాష్ట్రపతి గారు 1936లో భారత మాతను చిత్రీకరించారు. మరి అక్కడ కూడా షుగర్ కేను ఇవన్నీ అవపడతాయి, అన్ని ఆభరణాలు అవపడతాయి. మన లక్ష్మీ దేవతను చూస్తాం, లక్ష్మీ దేవతకి అవన్నీ ఆభరణాలు ఉంటాయి. పార్వతిని చూపిస్తే ఇట్స్ ఓన్లీ విజువలైజేషన్. అంటే చాలా గొప్పగా ఉండాలి, గర్వంగా ఉండాలి, ఒక సక్సెస్ స్టోరీ గురించి చెప్పాలి నెక్స్ట్ జనరేషన్కి అని చెప్పి చిత్రీకరించింది. మీకు కేవలము కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇవన్నీ జరిగినాయి కాబట్టి అవన్నీ మార్పు చేయాలనేటువంటి ఒక ఐడియాతోనే మీరు ముందుకు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మంచిది కాదు, మంచిది కాదు. మార్పు అంటే పేర్లు మార్పడం కాదు, లేదా గత ప్రభుత్వం చేసిన వాటిని తీసేయడం కాదు. మీరు ఏం చేయబోతున్నారు? ఇలా మీరు 2 లక్షల ఉద్యోగాలను ఐడెంటిఫై చేయండి. నిన్న మీరు మరి బోని పెట్టిర్రు, 60 ఉద్యోగాలతో 2 లక్షలు అన్నారు, 60తో బోని పెట్టిండ్రు. మొన్న నర్సుల ఉద్యోగాలు, వచ్చే 15,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చే 2-3 మాసాల్లో 40,000 నింపబోతున్నారు. అవి మీ ప్రభుత్వం చేసిన పెట్టిన పరీక్షలు కావు, లేదా మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐడెంటిఫై చేసిన ఉద్యోగాలు కావు. అవి మొన్న మీరు 7,000 మన ఎల్బీ స్టేడియం ఇచ్చిండ్రు, అవి గత ప్రభుత్వం నియామకాలు. రేపు 15,000 పోలీస్ కానిస్టేబుల్ కూడా 15,000 అంటున్నారు, అవి కూడా గత ప్రభుత్వ నియామకాలే. మీరే ఐడెంటిఫై చేయండి, అది మార్పు. 2 లక్షల ఉద్యోగాలు ఐడెంటిఫై చేసి ఇవ్వండి, అది మార్పు. లేకపోతే మంచి ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు గర్వపడే విధంగా మీరు ఆలోచన చేయండి, అది మార్పు. కానీ ఈ ఎంబులెన్స్ సింబల్స్ను పేర్లు మార్చితే ప్రజలు మార్పుగా భావించరు రేవంత్ రెడ్డి గారు.